కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. సరిగ్గా 10 నిమిషాల్లో దేవుని ఇస్తాను, నా టైం ప్రకారంగా. సంతోషంగా స్తోత్రం చెప్తారా? వాక్యపు ఆకలితో స్తోత్రం చెప్తారా? ప్రభు మనతో మాట్లాడబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తామా? స్తోత్రం, స్తోత్రం. ఒక మాట చదువుదాం త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తుతారా? యథార్థంగా ప్రభు ఎదుట నిలిచి కూర్చొని మనస్ఫూర్తిగా ఈ మాట చెప్దామా? యేసయ్యా, నీకు కలిగిన మనసు నాకును దయచేయండి. నీ మనసు నా మనసుగా మారాలి. నా మనసు ప్రకారంగా కాదు, నీ మనసు ప్రకారంగా జీవించు భాగ్యం నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదామా గట్టిగా? ఇక్కడ క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండటానికి ప్రయత్నించండి అని రాయబడలే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండటానికి కృషి చేయండి అని రాయబడలే. ఇట్స్ ఎన్ కమాండ్మెంట్. ఏమని రాయబడిందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆమేన్. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మనం చెప్పవలసిన ప్రధానమైన సాక్ష్యం ఏంటో తెలుసా? వెండి సంపాదించాను, బంగారం సంపాదించాను కాదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కార్లు కొన్నాను, మేడలు కొన్నాను, మెద్దలు కొన్నాను కాదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఆరోగ్యం వచ్చింది, క్షేమం వచ్చింది, సుఖ సౌఖ్యాలు పెరిగింది కాదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనం చెప్పవలసిన ప్రధానమైన సాక్ష్యం, నా మనసు మారింది. చేతులెత్తి చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా హుషారుగా. నా మనస్సు మారింది. Lord has changed my mind. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత the first interaction, transformation in our mind. మన గోల్, క్రైస్తవ గురి ఏమిటయ్యాలంటే సంఘానికి వచ్చి వాక్యం వినడం మాత్రమే కాదు, రోజు రోజు నా మనసు సంపూర్ణంగా మారి నేను యేసులా మారాలి. చేతులెత్తి ఆకాంక్షతో ఆ మాట చెప్తారా? ఆమేనని యథార్థంగా చెప్తారా? నాకు ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, నాకు యేసు మనసు కావాలి. ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు నాకు దూరం అయిపోయినా పర్వాలేదు, నాకు యేసు మనసు కావాలి. అందరూ ఆమేనండి గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మన మనసు వేరు, యేసయ్య మనసు వేరు. మన మనసుతో మనం జీవించటానికి వీలు లేదు. ఒక సంఘంలో ఒక విశ్వాసి తాను యోచించిన ప్రతి యోచన, ప్రతి ఆలోచన, ప్రతి ప్రణాళిక అది యేసయ్య మనసులో నుండి మనకు రావాలి. మన ప్లాన్లు ఫెయిల్ అయిపోతాయి.
మనం వేసుకున్న ప్రణాళికలు రద్దయిపోతాయి. కానీ అదే ప్లాన్, అదే ప్రణాళిక యేసయ్య మనసులో నుంచి వస్తే అది ఎన్నడూ నిరర్ధకము కాదు. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా ఉంటారా? ఇంకా హుషారుగా. ఏమిటి క్రీస్తు మనస్సు? రెండే మాటలు మీకు చెప్తాను. మరలా మాట చూస్తారు ఒకసారి. 5వ వచనం, 2:5. కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ మనస్సు అన్నాడు. ఈ మనస్సు, దిస్ మైండ్. ఏ మనస్సు? ఈ మనస్సు. చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఎంచుకొనలేదు. బ్రదర్ నా వైపు చూడండి. ట్రాన్స్లేషన్లో కొంచెం తేడా. అనుకోలేదు అని రావాలి. థాట్ ఇట్ నాట్ టు బి ఈక్వల్ విత్ గాడ్. అందరూ థాట్ అనండి గట్టిగా. థాట్ అంటే ఆలోచన. యేసు క్రీస్తు మొట్టమొదటిగా తన ఆలోచన ఏమిటి? ఆలోచన దేవునితో సమానంగా ఉండాలని అనుకోలేదు. ఆలోచనలో అనుకున్నాడు అలా ఉండకూడదు అని. ద ఫస్ట్ లెసన్, క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, యేసయ్య మనసు ఏదయ్యా అనంటే మొట్టమొదటిగా మన ఆలోచనలో మార్పు రావాలి. చేతులెత్తి ఆమెనండి గట్టిగా, చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఫస్ట్ అవర్ థాట్స్, అవర్ ఇంటలెక్చువల్, మన మైండ్ మొదట మారాలి. చూడండి ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అలా అనుకోలేదంటే మైండ్లో ఒక రూపాంతరం, దానిని వ్యక్తపరుస్తున్నాడు. నేను ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఐ వాస్ రినీవ్డ్ ఇన్ మైండ్. నేను ఉన్నత స్థానంలో ఉన్న నేను అక్కడనే ఉండిపోవాలని అనుకోలేదు. థాట్ ఇట్ నాట్ టు బి ఈక్వల్ విత్ ద లార్డ్. ఐ కేమ్ డౌన్. నేను ఒక మట్టి దిగి వచ్చాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా మన మనసు మారాలి. ఒక వ్యక్తి యేసు ప్రభులా మాట్లాడటానికి నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి యేసు ప్రభువులా వస్త్రధారణ చేయవచ్చు. ఒక డ్రామా వేస్తే ఆ డ్రామాలో ఒక పొడుగైన అంగి వేసి, ఎర్ర దుప్పటి వేసి, చున్నీ వేసి, పొడుగైన వెంట్రుకలు వేసి, కొంచెం గడ్డం పెంచితే కరుణామయుడిలో, దయామయుడిలో యేసు ప్రభులా కనిపిస్తాడు కొన్ని నిమిషాలు. అంటే యేసు ప్రభులా యాక్టింగ్ చేయవచ్చు. కానీ ఇక్కడ ప్రభు నాట్ జస్ట్ అన్ యాక్టింగ్. నా ప్రభుకి ఏం కావాలంటే హృదయ అంతరంగంలో నుండి మనం యేసులా మారటానికి మనం ప్రయత్నం చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అనంటే హృదయ ఆలోచనలన్నిటినీ ఎరిగినవాడు ఆయన. ఎవ్రీ థాట్ దట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అది చేశాను, ఇది చేశాను, అవన్నీ తర్వాత. కానీ ఎలా చేశాము అది ముఖ్యం. దేవునికి ఎంత ఇచ్చావు ముఖ్యం కాదు, ఎలా ఇచ్చావు అది ముఖ్యం. దేవుని సన్నిధికి నేను కూడా వచ్చాను, అది ముఖ్యం కాదు, ఎలా వచ్చా. ఫోటో తీస్తే మన ఆకారం పడుతుంది, కానీ దేవుడు ఫోటో తీస్తే మన హృదయ స్వభావాలన్నీ బయటకు వస్తాయి. ఒక ఎక్స్రే రిపోర్ట్ మాదిరిగా బయటకు వస్తుంది. దేవుడు మనల్ని దర్శించునుగాక. వస్త్రధారణ రూపాన్ని మార్చడానికి కొన్ని క్షణాలు సరిపోతుంది. విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యేసు ప్రభులా కనబడవచ్చు. వి కెన్ అపియర్. కానీ ఈ మనస్సు యేసులా మారాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది ఒక లోతైన సత్యం.
శరీర అక్కర్లు, ఈ భౌతిక అక్కర్లు తీరడం ఎంత ముఖ్యమో మనం భావిస్తున్నామో అంతకంటే చాలా ప్రాముఖ్యమైంది ఆత్మీయ జీవితం యొక్క అక్కర్లు పరిపూర్ణంగా తీర్చబడాలి. ఒక ఇల్లు లేనప్పుడు మనం బాధపడతాం, తినటానికి సరైన తిండి లేనప్పుడు బాధపడతాం. పండుగలు అందరూ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనకు కొత్త బట్టలు లేకుండా దేవుని మందిరానికి వస్తే ఎంత బాధేస్తుంది, చాలా దుఃఖపడతా. భౌతికంగా అక్కర్లు తీరినప్పుడు ఎంతో బాధపడుతున్నా. కానీ ఈ రోజున మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను, స్పిరిచువల్ నీడ్స్, ఆత్మ సంబంధమైన అక్కర్లు. అంతరంగ పురుషుడు ఒకడు ఉన్నాడు, భావ్య పురుషుడు ఎలా ఉన్నాడో అంతరంగ పురుషుడు కూడా అలాగే ఉన్నాడు. ఈ భావ్య పురుషునికి ఏమి కావాలో ఆత్మీయంగా అంతరంగ పురుషునికి కూడా అవి కావాలి. శరీరానికి వస్త్రం అవసరం, ఆత్మకి ఆత్మ సంబంధమైన వస్త్రం కావాలి. ఆ వస్త్రమే స్వభావం. ఈ అంతరంగ స్వభావం పరిపూర్ణంగా అలంకరించబడాలి. ఇది ఎలా రూపాంతరం పొందుతుంది? ఒక మాట చదివిస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం, టైటస్ 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం, పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం అనుగ్రహించుట వలన మనలను రక్షించెను. చేతులెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఒక వ్యక్తికి రక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా? మనస్సు మారినప్పుడు. పేరు మారినప్పుడు కాదు, కులం మారినప్పుడు కాదు, ఇంటికి గుమ్మాలు మార్చినప్పుడు కాదు, కిటికీలు మార్చినప్పుడు కాదు, వాస్తు ప్రకారంగా ఇల్లు బాగాలేదని కూల్చి వాస్తు ప్రకారం కట్టినప్పుడు కాదు ఒక వ్యక్తికి రక్షణ వచ్చేది. రక్షణ ఎప్పుడయ్యా ఒక వ్యక్తికి వస్తుంది అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం జరగాలి. ఆమేనండి. పునర్జన్మ సంబంధమైన స్నానం చేసిన వ్యక్తి ఎలాగో శుద్ధులవుతాడో ఆత్మీయంగా పునర్జన్మ సంబంధమైన స్నానం. ఆ స్నానం వాక్యము ద్వారా, వాక్యమనే ఉదక స్నానం. అలా స్నానం చేయటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక నూతన మనసును అనుగ్రహిస్తాడు. చపలు కొడదామా? హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని నువ్వు అప్పగించుకోవాలి. ఈ వాక్యం మిమ్మల్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, మీ కఠినమైన మనసును పగలగొడుతుంది, వ్యతిరేకంగా నీ స్వభావాన్ని దేవునికి అనుకూలంగా మార్చగలదు. రెండంచులో ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే పదునైన ఖడ్గం దేవుని వాక్యం. ఈ వాక్యానికి నువ్వు పూర్తిగా అప్పగించుకోగలిగితే ఈ వాక్యమే నేను సరిచేయవలసిన విషయాలు సరిచేసి పునర్జన్మ సంబంధమైన స్నానం చేయించి ఆత్మ ద్వారా ఒక నూతన స్వభావం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, నా మనసు ఎంత మట్టుకు మారింది? ఈరోజు నా మనసు పూర్తిగా మారగలిగితేనే రేపు ఈ శరీరాలు క్రీస్తులా మారుతాయి. స్పందన తగ్గకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రేపు ఈ శరీరం యేసులా మారాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె మారబోతున్నాం. ఆయన వలె మారాలంటే ముందు ఈ మనసు ఆయనలా మారాలి. అంతరంగాన్ని పరిశోధించే దేవుడు ఆయన. ఒకసారి ఇద్దరు భక్తులు దేవాలయంలోకి వచ్చారు, ప్రార్థన చేశారు. ఒకతడు పైన తన విషయాలన్నీ కనుపరుచుకుంటున్నాడు. దశం భాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, ఉపవాసాలు ఉంటాను, ధర్మాలు చేస్తాను, అన్ని రకాల పరిచయంలో పాల్గొంటాను అని తన అవుట్వర్డ్ యాక్షన్స్ అంతా చూపిస్తాడు. అన్నీ చూపిస్తున్న తర్వాత పక్కనే ఒక సుంకరి, ఒక పాపి, తన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ ఆకాశమందు తల ఎత్తుటకైనను మనసాక్షి లేక
తల దించుకొని తన హృదయాన్ని ప్రభుకు అప్పగించాడు. తన ఇన్వర్డ్ అంతరంగాన్ని ప్రభుకు అప్పగించాడు. భావ్యంగా కనుపరుచుకునే వాని కంటే అంతరంగంలోంచి ఒక చిన్న మార్పు కలిగి ప్రభుకు అప్పగించుకున్నాడే, ఆ వ్యక్తి విషయంలో పరలోకమంతా సంతోషించింది. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు బయటికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఎలా వచ్చాడో అలా పోయాడు, కానీ హృదయాన్ని మార్చుకున్నవాడు ఎలా వచ్చాడో అలా పోలేదు. ఒక దొంగగా వచ్చాడు, ఒక పరిశుద్ధునిగా బయట అడుగు పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, రోజు రోజు మన మనసు మారుటకు ప్రభుకు పరిపూర్ణంగా మనం అప్పగించుకుందాం. ఎందుకంటే ఒక మనిషిని వైపు చూస్తూ మనం యాత్ర సాగిపోకూడదు. మనసు మారాలంటే యేసు వైపు చూస్తూ ఈ పంద్యపు రంగంలో పరిగెత్తాలి. యేసు వైపు మాత్రం ఎందుకు చూడాలి? విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు ఎందుకు చూడమన్నాడు? సీస్ ఎగ్జాంపుల్. ఆయన ఎలా ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? ఆయన మనసు ఏమిటి, నీ మనస్తత్వం ఏమిటి? ఆయన ఏం ఆశిస్తున్నావు, నువ్వేం ఆశిస్తున్నావు? ఆయన ఏం కోరుకుంటున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు? ఆయన వైపు చూస్తూ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన వైపు చూస్తూ, ఆయన ఎగ్జాంపుల్ని ఫాలో చేస్తూ, ఆయన నడిచిన పదవులో నడుస్తూ ఆయన వలె మారటానికి మనల్ని మనమే అప్పగించుకుందాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నంబర్ 1, థాట్. ఆలోచన విధానం మారాలి, మనస్సు మారాలి. మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు, మిమ్మల్ని చూసి నాకు సంతోషం అవుతుంది. కానీ ఎంతమంది హృదయాలు చూసి దేవుడు సంతోషిస్తాడు? ఈ సమయంలో ఎంతమంది యథార్థ హృదయంతో ప్రభుని ఆరాధన చేయటానికి వచ్చారు? దేవుడు మనల్ని దర్శించునుగాక. 6వ వాక్యం చదివారు, ఇప్పుడు 7వ వాక్యం చదవండి త్వరగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. It's a simple lesson, but it's a very, very, very important in our life. చాలాసార్లు మనం దేవుని ఎదుట ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళిన తర్వాత మరోలో ప్రవర్తించి సాక్ష్యాలు మన ముందు చాలా వస్తాయి. కారణం ఏంటంటే హృదయంలో సరైన మార్పు లేకపోవడం వల్ల, మనసు పూర్తి స్థాయిలో మారకపోవడం వల్ల. మన మీద మనసును కప్పేసి మనం ఒక భక్తి వేషం వేసుకొని ప్రభు దగ్గరికి వస్తాం, కానీ అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలా? పిల్లలు తల్లిదండ్రులు ఎదుట భయపడి ఉంటారు, కొడతారని. టీచర్ ముందు స్టూడెంట్స్ భయపడి కాపీలు కొట్టారు, డిబార్ చేస్తారని. ఒక దొంగ పోలీస్ ముందు కూర్చున్నప్పుడు చాలా భక్తిగా ఉంటాడు. పాస్టర్ ముందు ఒక విశ్వాసి చాలా భక్తిగా ఉంటాడు. రోడ్డు మీద అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడంటే బండ్లు ఇక్కడే ఆపేస్తారు, మంచి మనస్సాక్షి లేని బండ్లన్నీ. ఆ వెహికల్ ఇన్స్పెక్టర్ ముందు నుంచి పోవటానికి వారికి ధైర్యం ఉండదు. ఓ ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ నుండి రెడ్ పడగానే ఆగిపోతాం. అదే రాత్రి వేళ అక్కడ ఏ ట్రాఫిక్ పోలీస్ లేకపోయినప్పుడు ఆ సిగ్నల్తో పని లేకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆలోచిస్తున్నారా? ఒక అధికారి మన ఎదుట ఉన్నప్పుడు భయపడి లోబడుతున్నాం. కొన్నిసార్లు కొన్ని షాప్స్లో, కొన్ని సూపర్ మార్కెట్స్లో ఒక బోర్డు ఉంటుంది. ఏమిటా బోర్డు అంటే, దిస్ షాప్ యాజ్ సీసీ కెమెరా సర్వైలెన్స్. ఇది సీసీ కెమెరా ద్వారా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ రికార్డ్ అవుతుంది, జాగ్రత్త అని.
నేను అంటాను, ఒక సీసీ కెమెరా అక్కడ షాప్లో జరుగుతున్న ప్రతిదీ రికార్డ్ చేయగలిగితే అంతకంటే అధికమైన రికార్డింగ్ స్టేషన్ పరలోకంలో ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. కెమెరా కంటికి చిక్కాడు అనే న్యూస్లు చూస్తా. ఒక కెమెరా కంటికి చిక్కగలిగితే దేవుని కంటిని ఎవరు తప్పించుకోగలరా? ఒక కెమెరా పాడైపోవచ్చు, పాడైపోయినప్పుడు ఏమైనా జరగవచ్చు. కానీ నా దేవుడు కన్నులు, దృష్టి అది కొనుకదు, అది నిద్రపోదు. రాత్రి పగలు 24/7 నీ వైపు చూస్తూ నీ యొద్ద ఒక శ్రేష్టమైన ఫలం ఎదురు చూస్తుంది ఆ దేవుని కన్నులు. స్తోత్రం చెప్తారా గట్టిగా? దేశమంతా సంచరిస్తుంది యథార్థవంతులను చూడటానికి ఆయన కన్నులు. దేవుని బిడ్డలారా, మనసు మొదట మారాలి. రెండవదిగా నా ప్రభువుని యేసు క్రీస్తు సమానంగా ఉండాలని అనుకోలేదు, కానీ ఆయన ఒక అడుగు దిగి వచ్చాడు. అనగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆమేన్. సెకండ్ లెసన్, నిన్ను నీవే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండు. వెరీ సింపుల్ లెసన్, బట్ ఇట్ టచెస్ ద గాడ్స్ హార్ట్. నిన్ను నీవే సంపూర్ణంగా తగ్గించుకొని ఆయన సన్నిధిలో తల వంచి దీనునిగాను ప్రవర్తించాలి. ఇది దేవుని మాదిరి. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ఆయన దేవుడై ఉండి కూడా ఆ హోదాని వదిలి తగ్గించుకొని వచ్చాడు. ఈరోజున నీతో నాతో దేవుడు ఏమని ఆశిస్తున్నాడంటే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, ఆ స్థాయిలో ఉన్నట్లుగా నువ్వు హెచ్చించుకొని గర్వించక యేసు కోసం ఒక మెట్టు దిగి వచ్చి మిమ్మల్ని మీరే తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో తమ్మును తాము హెచ్చించుకునే జాబితా ఒకటి ఉంది. వాళ్ళు హెచ్చింపుకు కారణం ఏంటో తెలుసా? ఒక మాట మీరు చదవండి, నేను ముగించేస్తున్నాను. ఎస్తేరు పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. ఎస్తేరు 3:1. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోజు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. He was promoted. అతనికి గౌరవం కలిగింది, తన స్థాయి పెరిగింది. ఎప్పుడైతే హామాన్ తన స్థాయి పెరిగిందో హృదయమందు గర్వించి అందరూ తనకు లోబడాలని, అందరూ తనకి సాష్టాంగ నమస్కారం చేయాలని హృదయంలో గర్వించి ఒక శాసనంగా రాసుకున్నాడు హృదయంలో. నన్ను చూసిన ప్రతివాడు తల దించుకోవాలి, నా ముందు తల ఎవరు ఎత్తుకోకూడదు, సాష్టాంగపడి నాకు పూజించాలి అని గర్వించాడు, అహంకారం పెంచుకున్నాడు. ఇదే హామాను పదవి రాకముందు he was a common man, he was an ordinary man. ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో, స్థాయి పెరిగిందో గర్వించాడు, తనకు అందరూ లోబడాలని కోరుకున్నాడు. పాఠం ఏంటో తెలుసా? ఒక గోల్డెన్ వర్డ్ చెప్తాను, పెన్ను పేపర్ ఉంటే రాసుకో ఒక మాట. Never mind how much you are promoted in this world. Never mind how much promoted, how much honored in this world. నువ్వు ఎంత ఘనపరచబడినా, నీ స్థాయి ఎంత పెరిగినా, నువ్వు మనిషివే అన్న సంగతి ఎప్పుడు గుర్తుపెట్టుకో. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా ఆమేన్ అనండి. చెప్పండి గట్టిగా ఆమేన్. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కిందికి దిగడం మాత్రమే కాదు, ఒక దాసుని రూపాన్ని దాల్చాడు. హౌ మచ్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. దేవదూతల రూపం కూడా కాదండి. దేవదూతలు ఎవరో తెలుసా? పరలోకంలో సర్వెంట్స్, సేవకులు, యేసు ప్రభుకి పరిచర్య చేసే దాసులు.
వారి కంటే తక్కువ స్థాయిని నా ప్రభు కోరుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కోరుకొని ఒక మనిషిగా ఈ లోకంలో జీవించాడు. యాజ్ అ మ్యాన్, యాజ్ అన్ హ్యూమన్. ఆల్వేస్ రిమెంబర్ దట్ యు ఆర్ అన్ హ్యూమన్. నువ్వు సాధారణమైన మనిషివి అన్న సంగతి ఎప్పుడు మనసులో పెట్టుకో. హౌ మచ్ ఎగ్జాల్టెడ్, నెవర్ మైండ్. నువ్వు ఎంత ఎదిగినా సరే, ఎంత బలపడ్డా సరే, నీ హోదా ఎంత పెరిగినా సరే, అతిశయం రాకుండా జాగ్రత్త పడదాం. అవునా కాదా? చెప్పండి గట్టిగా. స్థాయి పెరిగితే మన స్టైల్ పెరగకూడదు. పదవి పెరిగితే మన పద్ధతులు, పరిస్థితులన్నీ మార్చుకోవద్దు. స్టే వే యు ఆర్. ఒకసారి ఒక పెద్ద ఆఫీసర్, చాలా పెద్ద ఆఫీసర్, ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో, ఆఫీస్లో తనకి ఏ అధికారం ఉందో, ఎంత గౌరవం ఉందో అంత గౌరవం, అంత భయం ఇంట్లో కూడా ఉండాలని ఆశిస్తాడు. ఆ బాధ ఇంటి వాళ్ళు పడలేక రోజు నరకం అనుభవిస్తారు. ఒక రోజు ఇంటికి పాస్టర్ వచ్చారట. సమస్య తెలిసి ఆ ఆఫీసర్ కొరకు ప్రార్థన చేస్తూ ఆ పాస్టర్ గారు ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే, సార్, మీరు ఆఫీస్లో చాలా పెద్ద ఆఫీసర్, ఆఫీస్లో మీకు అందరూ భయపడతారు, అందరూ గౌరవిస్తారు, దయచేసి ఆ కుర్చీ అక్కడే పెట్టేసి రండి అన్నాడట. ఆ కుర్చీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోవద్దు, ఇది మీ కుటుంబం, మీరు ఒక తండ్రిలా ఉండండి మీ పిల్లల దగ్గర. పాఠం ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో ఎంత అధికారులమైనా, ఎంత గౌరవం ఉన్నా, సాధారణమైన ఒక మనిషిలా మనం గుర్తిస్తాం. చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. మనిషికి రెండవసారి గర్వానికి ఛాన్స్ ఎక్కడ వస్తుందో తెలుసా? చదవండి, దానియేలు పుస్తకం 4వ అధ్యాయం. డానియేలు పుస్తకం 4వ అధ్యాయం. ఆ మాట చదవండి. 4:30. 4:30. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. తనలో తాను గర్వించాను. సరైన ట్రాన్స్లేషన్. ఈ బలం నాది కాదా? ఈ రాజ్యం నేను కట్టింది కాదా? నేను కట్టింది కాదా? నేను సాధించింది కాదా? నేను అలా చేయలేదా? వినండి దేవుని బిడ్డలారా, మీరు పొందిన విజయాల విషయమై గర్వించవద్దు. నువ్వు ఎంత ఘనమైన విజయాలు సాధించినా, ఎంత గొప్ప సేవ చేయగలిగినా, ఎంత స్థాయి సంపాదించినా, నువ్వు సాధించిన విజయాన్ని బట్టి నువ్వు గర్వించకు. ఆ విజయం అనుగ్రహించబడింది నీ స్థాయిని బట్టి కాదు, నీ సామర్థ్యంను బట్టి కాదు. విజయమును అనుగ్రహించుచున్న దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హామాన్ ప్రమోషన్ వచ్చిన తర్వాత గర్వించాడు. నెబుకద్నెజర్ విజయం సాధించిన తర్వాత గర్వించాడు. దీస్ ఆర్ ద డోర్స్ ఫర్ ప్రైడ్. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను, చదవండి. అదే నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వాక్యం. ఎక్సోడస్ 5:2. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అనెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతో. మీరు అక్కడ చదివితే మాటి మాటికి ఫరో చెప్పిన మాట ఏంటో తెలుసా?
ఎవడా దేవుడు? నా చేతిలోంచి విడిపించగలిగిన దేవుడు ఎవరు? ఎవరా దేవుడు? అంతగా గర్వించి మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? పవర్, అథారిటీ. ఒక మనిషిని గర్వంలో పడగొట్టే మూడో డోర్ ఏంటో తెలుసా? పవర్ ఇన్ దిస్ వరల్డ్, అధికారం. ఒక వ్యక్తి తనకున్న అధికారమును బట్టి గర్వించి పతనమైపోయే అవకాశం ఎన్నో ఉన్నాయి. అందుకే మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం, ఈ లోకంలో దేవునికి ఎంత అధికారం ఇచ్చినా, ఎంత హోదా ఇచ్చినా, ఎంత ఘనమైన స్థానం ఇచ్చినా, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దీనుడవై నువ్వు ప్రవర్తించవలసి ఉంది. చేతులెత్తి ఆమేన్ అంటారా గట్టిగా? చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకుందాం, చివరి వరకు తగ్గించుకుందాం. కింద ఇంకో మాట రాసి ఉంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. చూసారా? మరణము అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. He was obedient even unto the death of cross. ఎంతవరకు విధేయత చూపించాలంటే, చావు కూడా తిరగబడకుండా, తిరుగుబాటు చేయకుండా, అది దేవుని చిత్తమని గ్రహించినప్పుడు చావటానికి కూడా సిద్ధపడ్డాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఏంటంటే, దేవుని చిత్తం అనేది మన జీవితంలో ఒకటి ఉంటుంది. ఆ దైవ చిత్తం నెరవేర్చటానికి ఎంత వెలైనా నువ్వు చెల్లించాలి. హౌ మచ్ కాస్ట్ ఇట్ మే బి. ఎంత వెలైనా, ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా నీ ఇష్టం కాదు, నీ సుఖం కాదు, ఆయన చిత్తమే నీ జీవితంలో జరగాలి. పాఠం మాదిరి మన ముందున్నాడు. సిలువ మరణం పొందాలి. ఇట్ వాజ్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ డెత్. ఏదో పడకలో ఉండి అలాగే చనిపోవడం కాదు. సిలువ మోస్తూ దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే, ముఖాన ఉమ్మి వేస్తుంటే, ఓ ప్రక్కన వెంట్రుకలు పెరుగుతుంటే, మరొకన పిడిగుద్దులు గుద్ది ఎవరు నిన్ను కొట్టారో అని అపహాసం చేస్తుంటే, వస్త్రాలు తీసేసి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే, అవన్నీ కూడా దేవుని చిత్తంగా భావించి ఏది కూడా తప్పించుకోవటానికి ప్రయత్నం చేయక, ఆ శ్రమలకి, ఆ సిలువ మరణానికి యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కష్టమైన చిత్తానికి అప్పగించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మనకు అనుకూలం ఉంటేనే ప్రభుకు అప్పగించుకుంటాం. మన మనసుకు నచ్చకపోతే అప్పగించుకో. ఆ వాక్యం ఎంత కఠినంగా వచ్చినా పట్టించుకో, బైపాస్ చేస్తా. ఇది నాకు నచ్చలేదు, ఈ మాట నాకు నచ్చలేదు. నీకు నచ్చడం ఏంటి, నచ్చకపోవడం ఏమిటి? నీ మనస్తత్వానికి, నీకు నచ్చకపోవడానికి వాక్యానికి సంబంధం లేదు. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా వస్తే అది నీ ఇష్టంతో పని కాదు, అది దేవుని ఇష్టం. కనుక నువ్వు తప్పకుండా వాటిని అనుభవించవలసిందే. స్తోత్రం, హల్లెలూయా. ఎంత కఠినంగా దేవుడు మాట్లాడతాడు. అసలు దేవుని ఎదుట విలువైన జీవితమే అది. పేతురు ఒక మంచి మాట రాస్తాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. 3:3. జడలు అల్లుకొనుటయు, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట, వెలగల వస్త్రాలు ధరించుట, అను వెలుపటి అలంకారం, అను వెలుపటి అవుట్ వర్డ్ డెకరేషన్, వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండకూడదు. దట్స్ ఫైనల్. అలంకారం మీకు ఉండకూడదు. సాధువైనటియు మృదువైనటియు గుణమను అక్షయాలంకారము గల అంతరంగ అలంకారం
అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ. అది చపలు కొడతారు ఒకసారి గట్టిగా. ఏదండి దేవుని దృష్టిలో విలువైంది? విలువైన వెండి బంగారాలు వేసుకుంటే మనుషుల దృష్టిలో నీకు విలువ ఉండవచ్చు. అబ్బో ధనవంతుడు, బాగా బిగ్ షాట్, ఎంత బంగారం ఉందో, ప్రజలు నీకు మర్యాద ఇవ్వచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వెలుపటి అలంకరణ నీకు అలంకారంగా ఉండకూడదు. మరి ఏదయ్యా క్రైస్తవునికి అలంకారం అంటే హృదయ సంబంధమైన అలంకారం. నువ్వు ప్రభుకి పూర్తిగా అప్పగించుకోవాలని అలంకారం, విధేయత ఒక అలంకారం, సాధువైన గుణం అలంకారం, సాత్వికం ఒక అలంకారం, తగ్గింపు ఒక అలంకారం. ఈ అలంకారం నీవు కలిగి ఉంటే నీ విలువ దేవుని ఎదుట అద్భుతముగా మారిపోతుంది. చేపలు కొట్టు గట్టిగా హల్లెలూయా. విలువైనదిగా దేవుని దృష్టిలో కనిపిస్తా. కనుక మనుషుల దృష్టికి విలువ కొరకు ప్రయత్నం చేయకు. డోంట్ షో యువర్ సెల్ఫ్ టు బి హానర్డ్ బిఫోర్ మ్యాన్. ఇదంతా కఠినమైన పాఠం. కానీ నువ్వు దేవుని ఎదుట విలువైన వాడిగా ఉండాలంటే నీ హృదయం అలంకరించబడాలి అని ఆ ప్రభు అది కోరుకుంటున్నాడు. ప్రియులారా, అంతరంగ హృదయంలో ఒక అద్భుతమైన అలంకారం రావాలి. దేవుని చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన 3 రెఫరెన్స్లు ఇస్తాను. మీరు కలలో కూడా లేపిన వెంటనే ఆ మాటలు మీకు గుర్తొచ్చేయాలి. వీలైతే ఆ 3 మాటలు మీరు రాసుకోండి. లూకా సువార్త తీయండి, అందరూ తీయండి. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ తీసి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. చూడండి, ఇక్కడ ఈ సంఘటన మీకు అందరికి తెలిసింది. కన్య మరియా వివాహానికి సిద్ధపడుతుంది. రేపు మాపు గ్రాండ్గా పెళ్లి జరగబోతుంది. పెళ్లి కానై ఉన్న ఆ స్త్రీ తన మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో దానిని అనుభవించిన వారికి బాగా తెలుసు. చాలా ఉల్లాసంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే తనకు కాబోయే భర్త కూడా హి వాస్ వెరీ వెరీ అప్రైట్ మ్యాన్, రైచియస్ మ్యాన్, చాలా భక్తుడు, పరిశుద్ధుడు. దేవుడే యోసేపు దగ్గరికి దిగి రాగలిగినంత భక్తుడైన, అంత మంచి సంబంధం. బహుశా ఆమె చాలా హృదయంలో సంతోషించి ఉండాలి. సడన్గా దేవుడు దిగి వచ్చేసి, మరియా నువ్వు గర్భం ధరించబోతున్నావు, ఇట్స్ అన్ ప్లాన్ ఆఫ్ గాడ్, నువ్వు ఒక శిశువును కనబోతున్నావు, ఆ శిశువు సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ మాట దేవుడు చెప్పమన్నాడు. నీ రెస్పాన్స్ ఏంటి? ఆర్ యు విల్లింగ్? ఒప్పుకుంటావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక మాట ఆలోచన చేయండి. ఓకే అన్నదనుకోండి, ఆమె గర్భం ధరిస్తుంది. గర్భం ధరిస్తే, పెండ్లి కాని ఒక కన్యక గర్భం ధరిస్తే ఆమె విలువ సమాజంలో ఎలా ఉంటుంది? కాబోయే భర్త ఆమెను అంగీకరిస్తాడా? ఇంటి వారు అంగీకరిస్తారా? ఆమె నీళ్ళ కొరకు లైన్ కడితే ఆ లైన్లో ఉన్న మిగతా స్త్రీలందరూ ఆ కన్యకని ఎలా చూసి ఉంటారు? ఎంత అవమానం! ఛీ, నీదొక బ్రతుక అని ఆమె ముఖం మీద ఉమ్మి వేసే రోజులు ఉండలేవా? యేసు ప్రభు పుట్టిన తర్వాత, ఆయన అద్భుతాలు జరిగిన తర్వాత ప్రజలు గుర్తించుండవచ్చు. కానీ 9 మాసాలు ఆమె గర్భంలో ఉన్నప్పుడు ప్రజలు ఆమెను ఎలా రిసీవ్ చేసి ఉంటారు? ఎలా తిట్టి ఉంటారు? ఎంత నిందలు వేసి ఉంటారు? ఎంత అవమానం కలిగి ఉంటుంది? ప్రభువా, ఈ మాట నేను ఒప్పుకుంటే నా పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. నేను ఇష్టపడ్డ వ్యక్తి సంబంధం తెగిపోతుందయ్యా. అక్కడ పాఠం ఏంటో తెలుసా? దేవుని చిత్తం నీ జీవితంలో జరగవలసిన సమయం వచ్చినప్పుడు ఎంత వెలైనా నువ్వు చెల్లించక తప్పదు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. నెవర్ మైండ్, నీ ప్లాన్స్ అంతా షాటర్ అయిపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నవన్నీ విఫలమైపోయే పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, అది విఫలమైనా పర్వాలేదు, నీ ప్లాన్లన్నీ కూడా ఒక్కసారి అడియాసలుగా మారిపోయినా పర్వాలేదు, వాటి విషయంలో చింతించకు. ఎవరు నిన్ను ఏమంటారా, నిన్ను ఎలా తిడతారా, ఎలా నింద వేస్తారా, ఎలా అవమానపరుస్తారా, నీకు రాబోయే రోజుల్లో ఎన్ని శ్రమలు వస్తాయా, ఎన్ని అవమానాలు వస్తాయా, అవన్నీ లెక్కే కాదు. దేవుని చిత్తానికి నువ్వు ఆ సమయంలో కూడా ఒప్పుకోవాలి. This is a great lesson. It's very hard, very difficult to yield it. చెప్పడం ఈజీ, వినడం ఈజీ. ఆ భయంకరమైన కఠినమైన మార్గంలో నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఒప్పుకుంటావా? ప్రభు తన చిత్తాన్ని సంఘానికి తేటగా బోధిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయం తీసుకో. దేవుని చిత్తానికే ఓటై, నీ ఇష్టానికి కాదు. నీ ప్లాన్లన్నీ వర్కౌట్ అవ్వాలని దేవుని చిత్తం పక్కన పెట్టకో. నీ ఉద్దేశం నెరవేరాలని దేవుని ప్లాన్ని, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టకో. ఆయన చిత్తం నెరవేరటానికి నీ ప్లాన్లు, నీ సంతోషం అన్నీ పోయినా పర్వాలేదు, దేవుని చిత్తమే నీ జీవితంలో నెరవేరాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెయిట్ for the plan of God. Submit yourself to the will of God. In the midst of your plans and desires, all your happiness shattered, అవి ఎంత కుంగిపోయిన పరిస్థితికి వచ్చినా దేవుని చిత్తమే మన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం, ఆ 3 మాటలు మీరు రాసుకోండి. 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఒకసారి తలలు పైకెత్తండి. Submit to the will of God even for your life partner. యోసేపు నీతిమంతుడా, ఎంత మంచివాడంటే మరియా పేరు బయటికి రాకుండా 10 మందిలో మరియాని ఈడ్చుకొచ్చి పంచాయతీ పెట్టి, ఈమె నాకు మోసం చేసింది, అన్యాయం చేసింది, నాతో పెళ్లి కాకముందు గర్భం ధరించింది అని 10 మందిలో నిలబెట్టకుండా రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. ఆమెను అవమానపరచకూడదు అనుకున్నాడు. వదిలేయటానికి ఇష్టపడ్డాడు. అర్థమేంటో తెలుసా? దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుడు దిగి వచ్చి ఆమెను చేర్చుకోమన్నాడు. నన్ను ఏమంటారు ప్రభా సమాజం? నన్ను ఎంత తక్కువ చూస్తారు, నేనేమో ఇంత భక్తి గలవాణ్ణి, అలాంటి ఆమెను చేసుకుంటే సమాజం నాకేం విలువ ఉంటుంది అని అడగలేదు. ఇది దేవుని చిత్తం కనుక ఆమెను అంగీకరించాడు. పాఠం ఏమిటి? ఈవెన్ ఇన్ యువర్ లైఫ్ పార్ట్నర్ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వెయిట్ ఫర్ గాడ్స్ విల్. నీ ఇష్టానుసారంగా ఏదో చూస్ చేసుకోవడం కాదు, మీకు నచ్చిన వారిని ఫిక్స్ చేసుకోవడం కాదు. ఎందుకంటే ఇల్లు కట్టేది మీరు కాదు, దేవుడు ఇల్లు కట్టాలి. ఆమెన్ అంటారా గట్టిగా? హల్లెలూయా. డోంట్ సెలెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ వివాహ విషయంలో కూడా లైఫ్ పార్ట్నర్, స్త్రీలు అబ్బాయికి, అబ్బాయి స్త్రీలకి సరైన మ్యాచ్ కావాలి అంటే అది పరలోకం నుంచి ఆజ్ఞ జారీ చేయబడాలి. అలాంటి వివాహాలు స్థిరపడి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆమేన్. సో నీ జీవితంలో పెళ్లి విషయంలో దేవుని చిత్తానికి నువ్వు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. 3వ మాట చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయం 8వ వాక్యం. 13:8. అందుకు మనోహ,
నా ప్రభువా, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి, మరలా నా దగ్గరికి వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో, పుట్టబోయే బిడ్డకి మేమేమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు, దానిని మాకు నేర్పు. పాఠం ఏంటో తెలుసా? నీ పిల్లల విషయంలో కూడా దేవుని చిత్తం మాత్రమే జరగాలి. చేతులెత్తి ఆమెనండి గట్టిగా. అనేక సంవత్సరాల నుంచి వారికి పిల్లలు లేరు. ఎన్నో వ్రతాలు తీశారు, ఎంతో ప్రార్థన చేశారు. దేవుడు కనికరించి చాలా కాలానికి వారికి పిల్లలు అనుగ్రహించాడు. ఒక కుమారుని ఇచ్చాడు. లేక 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 కుమారుడు పుడితే ఆ కుమారుని పట్ల ఎంత మోజు పెంచుకుంటారు. వాడిని ఏమేమి చేయాలని వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకుంటారు. డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో ప్లాన్లు వేస్తారు. నేను మీతో చెప్తున్నాను, అలాంటి పథకాలు ప్లాన్లు మంచివే, కానీ దానికంటే ముఖ్యముగా మీ పిల్లల పట్ల దేవుని చిత్తం జరగాలి. అందరూ ఆమెన్ అనలేకపోయారా? గట్టిగా ఆమెన్. మీ పిల్లలు దేవునికి అంకితం కావాలి. యెహోవా అనుగ్రహించిన బిడ్డ తిరిగి యెహోవాకు సమర్పిస్తున్నారు. ఇది ప్రతిష్ట. మన పిల్లలు దేవునికి సమర్పించుకొని భక్తిగా ఎదుగుతూ ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారం వారు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫస్ట్ మన పిల్లల్లో దేవుని ఉద్దేశం నెరవేరాలి. మీరేమని ప్రార్థన చేయాలంటే, నా పిల్లల పట్ల నువ్వు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావు, నా పిల్లల్ని ఏం చేయమంటావు, మాతో చెప్పయ్యా. మనోహర్ ఎంత మంచి ప్రార్థన చేసింది. మా పిల్లవాడికి ఏమేమి చేయాలి, ఎలా పెంచాలి చెప్పండి ప్రభు, ఆ ప్రకారంగా చేస్తాను. అలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మీ కోరిక కొరకు కాకుండా దేవుని ఉద్దేశం నెరవేర్చు వానిగా వారిని పెంచండి. వారిని ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట యేసయ్య తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఖాళీ చేసుకున్నాడు. ఏ విషయంలో తను గర్వించలేదు. మన జీవితాల్లో కూడా పదవిని బట్టో, అధికారాన్ని బట్టో, ఇంకా లేదా ఇంకేదైనా స్పెషల్ గిఫ్ట్ని బట్టో ఎవ్వరూ ఎక్కడ ఎప్పుడు అతిశయించకూడదు. ఇవన్నీ దేవుడు ఉచితంగా మనకిచ్చిన కృప, వరం. ప్రైజ్ ది లార్డ్. సాధించిన విజయాలను బట్టి ఎవరు గర్వించకూడదు. సెమినార్ బాగా జరిగిందని నేను గర్వించకూడదు. పెద్ద పెద్ద సేవకులు వచ్చారని నేను గర్వించకూడదు. ఎవ్రీథింగ్ దేవుడే చేశాడు, దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనమును కలిగి, ఆ మనసు కొరకు మనం ప్రార్థన చేసుకొని, రేపు నా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనలా మారునట్లుగా మనల్ని మనమే ప్రభుకు అప్పగించుకుందాం. ఇట్టి కృప, క్రీస్తు యేసు మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా. అందరూ మోకాల మీదకి రండి. మొదట నా మనసు మారాలి అని ప్రార్థన చేస్తారు. ఒక మాట, యేసయ్యా నా మనసు మారాలి అని చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి గట్టిగా, యేసయ్యా నా మనసు మారాలయ్యా. రెండవదిగా, సంపూర్ణ తగ్గింపు నాకు దయచే ప్రభువా. సంపూర్ణ తగ్గింపు నాకు దయచే నాయనా. మూడవదిగా, ఎంత వెలైనా నీ చిత్తానికి లోబడే మనసు నాకు కావాలి ప్రభువా. ఒక్క మాట, ఆ మాట అందరూ చెప్తారా గట్టిగా. ఎంత బరువైనా, ఎంత వెలైనా, ఎంత కష్టమైనా, ఎన్ని నష్టాలైనా నీ చిత్తానికి లోబడే మనసు నాకు దయచే ప్రభువా. చెప్పండి గట్టిగా ఆ మాట అందరూ. నీ చిత్తానికి లోబడే మనసు నాకు దయచే నాయన. నీ చిత్తానికి లోబడే మనసు నాకు దయచే ప్రభు. కుడికైనా ఎడమకైనా తిరగక, యేసయ్యా నీ చిత్తమే నా జీవితంలో పూర్తిగా జరగాలయ్యా. నా సంతోషం కాదు ప్రభు, నీ సంతోషమే నాలో జరగాలయ్యా. నీ మనసు నాకు కావాలయ్యా. యేసు నామములో
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఇటు కృప, ఇటు నడిపింపు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరు మోకరించి చేతులు పైకెత్తండి. నీ చిత్తమే జరిగి